జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వల్లాల నవీన్ యాదవ్ ను పార్టీ ఖరారు చేసింది. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయిన నవీన్ విద్యార్థి దశ నుంచే చురుకైన రాజకీయాలు, సామాజిక సేవలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 2014లో ఎంఐఎం తరపున 2018లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఆయనకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయనకు కీలకమైన ఉప ఎన్నిక బాధ్యత అప్పగించారు. నియోజకవర్గంలోని యువతలో మంచి పట్టు ఉండడంతో గెలుపు అవకాశాలు అధికంగా ఉండవచ్చనే అంచనాతో కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ టికెట్ రేసు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి సీనియర్లు రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఇన్ఛార్జి మంత్రులు, పీసీసీ నాయకులు చర్చలు జరిపి నవీన్ తో పాటు అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లను ఏఐసీసీకి అప్పగించారు. టికెట్ దక్కించుకున్న నవీన్ పార్టీపై కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ కు నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మంచి ఓట్లను సాధించారు. 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా ఆయన నియోజకవర్గంలో తన పట్టును నిలబెట్టుకున్నారు. ఈ 10 సంవత్సరాల ఎన్నికల అనుభవం, నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధం ఈ ఉప ఎన్నికలో ఆయన గెలుపు అవకాశాలను మెరుగుపరిచే ప్రధాన అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఆర్కిటెక్చర్ పట్టభద్రుడైన నవీన్ యాదవ్ నవయువ నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా ఆయనకున్న గుర్తింపు ముఖ్యంగా యువతలో కాంగ్రెస్ కు అదనపు బలంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ సామాజిక సేవ ద్వారా నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువ కావడం, వారి సమస్యలపై అవగాహన పెంచుకోవడం వంటివి ఎన్నికల్లో సానుకూల ప్రభావం చూపవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇవి ఇప్పటి వరకు